అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 120. మహేంద్ర ఎక్కడా? ఇక స్టోరీకి వెళ్తే, ఇంటికి వచ్చినప్పటి నుంచి విరాట్ తనని అవాయిడ్ చేస్తూ ఉంటే తట్టుకోలేక చాలా బాధపడుతుంది హాస్ని. హాస్ని పరిస్థితి చూసి బాధపడిన సరిత, సూరజ్ అసలు ఏమైందో తెలుసుకోవాలని అనుకుంటారు. కానీ విరాట్ కోపం గురించి బాగా తెలుసు కాబట్టి ఆ ప్రయత్నం మానేస్తారు. ఏడుస్తూ టిఫిన్ తింటున్న హాస్నిని చూసి సూరజ్, సరిత చాలా ఆశ్చర్యపోతారు. కానీ హాస్ని వాళ్ళని పట్టించుకోకుండా హ్యాండ్ వాష్ చేసుకొని రూమ్లోకి వచ్చేస్తుంది. రూమ్లోకి వచ్చిన హాస్ని ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఆలోచిస్తూనే మధ్యాహ్నం వరకు గడిపేసింది. లంచ్కి పిలవటానికి వచ్చిన సరిత ఏడ్చి ఫేస్, కళ్ళు వాచిపోయి ఉన్న హాస్నిని చూడగానే చాలా బాధపడింది. వెంటనే బెడ్ దగ్గర మోకాలపై కూర్చొని సీలింగ్ వైపు చూస్తున్న హాస్నితో, హాస్ని మేడం, మీకు విరాట్ సార్ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మీరు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం, కానీ వాటి కోసం మీరిద్దరూ ఇలా అయిపోయారంటే నేను నమ్మలేకపోతున్నాను. అనవసరంగా విరాట్ గారి గురించి ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ తీసుకోకండి. ఖచ్చితంగా సార్ మిమ్మల్ని కూల్ చేయడానికి ఇంటికి రాగానే కేక్ కుక్ చేస్తారు, చూస్తూ ఉండండి అంటూ ఆమెను ఓదారుస్తూ చిన్నగా తల నిమురుతో చెప్పింది. హాస్ని కళ్ళు తిప్పి సరిత వైపు చూస్తూ, నేనెప్పుడు ఏడ్చాను అని అడగగానే సరిత భయంగా లేచి నిలబడింది. హాస్ని మాట, చూపు అంతా తేడాగా కనిపిస్తూ ఉంటే హాస్నికి ఏమైందోనని భయపడుతూ, హాస్ని మేడం అని పిలిచింది సరిత. కానీ హాస్ని ఆమెను పట్టించుకోకుండా, నా మనసు విరిచేశాడు అంటూ అలా సీలింగ్ వైపు చూస్తూనే ఉంది. ఆమె ఎవరి గురించి మాట్లాడుతూ ఉందో సరితకు అర్థం కాలేదు. అలానే హాస్ని మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతుందని తెలిసి అలాగే వదిలేస్తే మంచిది కాదు అనుకుంది. కానీ ఆమె మాట్లాడలేక, మీరు వెళ్ళండి, నేను వస్తాను అంటూ ఇంకేం మాట్లాడేది లేదు అన్నట్లుగా కళ్ళు మూసుకుంది హాస్ని. ఇంకా ఎక్కువ చనువు తీసుకోలేక హాస్ని బాధ తన మనసుకు తాకుతున్నా తప్పక అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరిత. మూసుకున్న రెప్పల వెనుక విరాట్ నవ్వుతున్న రూపం కనిపించగానే హాస్ని కంట్లో నుండి కన్నీరు బయటకు వచ్చి బెడ్ని తడిపేశాయి. ఎందుకు విరాట్ గారు నన్ను అవాయిడ్ చేస్తున్నారు? మీరే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే నేను ఎవరికి నా బాధ చెప్పుకోవాలి? నా జీవితంలోకి మీరు బలవంతంగా వచ్చినా నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేశాను కదా, మీతో హ్యాపీగా ఉంటున్నాను కదా, ఆ మాత్రం నా మీద నమ్మకం లేదా? ఎందుకు విరాట్ గారు? విరాట్కి ఆమెపై ఎంత ప్రేమ ఉందో హాస్ని కూడా తెలుసు. కానీ తను విరాట్కి కరెక్ట్ కాదని అనుకునే ప్రతిసారి విడిపోవాలని అనుకునేది. ముందు విరాట్లో కోపం తన్ని భయపెట్టినా అది తన మంచి కోసమేనని పోను పోను అర్థం చేసుకుంది హాస్ని. అది అతను చూపించే కమాండింగ్ నేచర్లో, కేరింగ్లో తెలుస్తూ ఉంటే ఎప్పుడు విరాట్ ప్రేమలో పడిందో కానీ అతనిపై పీకల్లోతు ప్రేమల్లోనే అయితే పడిపోయింది హాస్ని. విరాట్ని పెళ్లి చేసుకునే వరకు కూడా ఆమె మహేంద్రాన్ని ప్రేమించాని అనుకుంది. కానీ ఎప్పుడైతే విరాట్ తనని పెళ్లి చేసుకున్నాడో కొంతకాలానికే నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకుంది హాస్ని. ఎప్పుడు అతనితో పోట్లాడినా సరే అతనే వచ్చి బుజ్జగించేవాడు. ఇప్పుడు కూడా అతడు వస్తాడేమోనని ఆమె మనసు ఎదురు చూస్తూనే ఉంది. పరాయివాడు మలినం చేసిన శరీరాన్ని మళ్ళీ విరాట్తో కలిసి పంచుకోవడం ఆమెకి ఇష్టం లేదు. అందుకే విడాకులు తీసుకుందామని విరాట్ని అడిగింది. కానీ మహేంద్ర మీద ఇష్టంతో అతడితో వెళ్ళిపోవాలని అనుకుంటుందని ఆమెను అపార్థం చేసుకున్నాడు విరాట్. ఒకవైపు తన స్పృహలో లేకున్నా తన పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకొని తన శరీరంతో ఆడుకున్న మహేంద్ర మీద కోపం వస్తోంది. మరొక వైపు కనీసం జరిగింది ఇది అని తెలుసుకోకుండా విరాట్ తనతో కఠినంగా ప్రవర్తిస్తుండటంతో ఆమె మనసు తీవ్రంగా గాయపడింది. అలా ఏడుస్తూ నిద్రలోకి జారుకున్న హాస్ని నైట్ 8 తర్వాత సరిత వచ్చి లేపితే కానీ లేవలేకపోయింది. భారంగా కళ్ళు తెరిచి సరిత వైపు చూస్తూ, విరాట్ గారు వచ్చారా అని ఆశగా అడిగింది హాస్ని. విరాట్ ఇంటికి వచ్చి అప్పటికే ఒక రోజు గడిచిపోయింది. అందుకే ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలింది సరిత. సరిత మనసులోని భావాలను అర్థం చేసుకున్న హాస్ని, నాకు తెలుసు విరాట్ గారు నా మీద ఎక్కువసేపు కోపంగా ఉండలేరని. ఎక్కడున్నారు? కింద నా కోసం వెయిట్ చేస్తున్నారా అంటూనే లేచి ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చింది. అప్పటికి కూడా హాస్ని మాటలకు తేరుకోకుండా అలాగే ఉండిపోయింది సరిత. సరిత, ఇంకా అక్కడే ఉన్నారేంటి? పదండి త్వరగా వెళ్దాం, లేదంటే మీ సార్కి కోపం వస్తుంది
అసలే హిట్లర్ అని పేరుంది ఆయనకి అని సరదాగా అంటూ ఫాస్ట్గా తన రూమ్లో నుండి బయటకు వచ్చేసింది హాస్ని. అంతే స్పీడ్గా మెట్లు దిగుతూ లాస్ట్ స్టెప్ మీద నిలబడి హాల్లోకి చూసిన హాస్నికి అక్కడెక్కడా విరాట్ కనిపించలేదు. అంత పెద్ద మ్యాన్షన్లో మనుషులు ఎవ్వరూ లేక విలవిలపోతూ ఉంది. అయినా హాస్ని వాస్తవంలోకి రాలేక మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ డైనింగ్ ఏరియా వరకు వెళ్ళి చూసింది. మీకు ఇంకా నా మీద కోపం తగ్గలేదా? నేను తప్పు చేసి ఉంటే ఈ శిక్షను నేను సంతోషంగా స్వీకరించేదాన్ని విరాట్ గారు. కానీ నాకు తెలియకుండా చేసిన తప్పుకి ఎందుకు నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నారు? అయ్యో అంటూ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది హాస్ని. కంట్లో నుండి కారుతున్న కన్నీటిని కూడా పట్టించుకోకుండా గాలిలోకి చూస్తున్న హాస్ని చూసి వెనుక నుంచి వచ్చిన సరిత కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ ప్రస్తుతం హాస్ని ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆమె చేయి పట్టి చైర్లో కూర్చోబెడుతూ, ఏం జరిగినా సరే మన కోపాన్ని ఫుడ్ మీద చూపించకూడదు మేడం. మీరు తర్వాతైనా సార్తో మాట్లాడాలంటే మీ ఒంట్లో ఎనర్జీ ఉండాలి కదా, తినండి మేడం అంటూ ప్లేట్లో వడ్డించింది. అది చూసి విరాట్ తన కోసం కేక్ కుక్ చేసడం గుర్తుకు తెచ్చుకొని చేతిలోకి తీసుకున్న ఫుడ్ కూడా ప్లేట్లోకి వదిలేసింది. నాకేం తినాలని లేదు సరిత అంటూ లేచి హ్యాండ్ వాష్ చేసుకొని పైకి వెళ్ళిపోయింది హాస్ని. తన రూమ్లోకి వెళ్తూ పక్క రూమ్లోకి చూసిన హాస్నికి విరాట్కి తనకు మధ్య పెరిగిన దూరాన్ని చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటే తట్టుకోలేక ఫాస్ట్గా వెళ్ళి బెడ్ మీద పడి బోరున ఏడ్చేసింది. ప్రస్తుతం కన్నీళ్లు మాత్రమే తనకు తోడుగా ఉండటంతో ఏడుస్తూనే నిద్రమ్మ ఒడిలోకి చేరుకుంది. నిన్నటి నుండి సరైన ఫుడ్ తీసుకోకపోవడంతో నీరసంతో ఎక్కువ సమయం నిద్రలోనే గడిపేసింది హాస్ని హెల్త్ పూర్తిగా కొలాప్స్ అవుతుందేమోనన్న అనుమానం వచ్చిన సరిత విరాట్ కోసం ఎదురు చూడటం తప్ప ఏం చేయలేకపోయింది. రూమ్లో పడుకున్న హాస్నికి తన మీద పడి ముద్దులు పెడుతున్న మహేంద్ర కళ్ళలోకి వచ్చేసరికి మహేంద్ర అని గట్టిగా అరుస్తూ పైకి లేచింది. కొంచెం సేపటికి చుట్టూ చూసుకొని తన రూమ్లోనే ఉందని గుర్తొచ్చి మెల్లగా లేచి వాష్రూమ్లోకి వెళ్ళి చల్లని నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకొని రూమ్లోకి వచ్చింది. పిచ్చి మనసు ఆగలేక విరాట్ గారు వస్తూ ఉంటారా, ఒకసారి ఆయన్ని చూడాలనిపిస్తోంది అని అనుకుంటూ గది నుండి బయటకు వచ్చింది హాస్ని. విరాట్ ఉంటాడు అనుకున్న గది తలుపులు తెరిచే ఉండేసరికి అతను ఇంకా ఇంటికి రాలేదు అని అర్థమై ఆమె కళ్ళల్లో నీరు చెంపలపై జారింది. అయినా ఆశ చావలేక మెల్లగా ఒక్క అడుగు వేసుకుంటూ కిందకు వచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వెళ్ళింది. హాస్ని కారిడార్లో అడుగు పెట్టగానే సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వచ్చారు. ఏమైంది మేడం, ఏమైనా కావాలా అని ఆందోళనగా అడుగుతున్న అతన్ని చూసి కష్టంగా నోరు తెరిచి విరాట్ గారు వచ్చారా అని అడిగింది హాస్ని. లేదు మేడం అని అతను చెప్పగానే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక లోపలికి వచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది హాస్ని. బెడ్కి ఆనుకొని కింద కూర్చొని మోకాళ్ళపై తల పెట్టుకొని పడుకుంది. ఒక్కసారిగా తన చుట్టూ ఎవరూ లేనట్టుగా తనని అగాధంలోకి తోసేసినట్లుగా ఫీల్ అయింది. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంతటి బాధ గుండెల్లో మోసింది హాస్ని. తన ఆలోచనల్లోనే రాత్రంతా నిద్ర లేకుండా గడిపింది. చుట్టూ చీకటిగా ఉన్న ఫామ్ హౌస్లో కారిడార్లో ఒక్క దాస్ అడుగులు చప్పుడు తప్ప మరి ఎటువంటి శబ్దం అక్కడ వినిపించలేదు. డిమ్ లైట్ మధ్యలో ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్న దాస్ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సోఫాలో కూర్చున్న విరాట్ శూన్యంలోకి చూస్తూ సిగరెట్ కాలుస్తున్నాడు. పక్కనే ఉన్న యాస్ట్రేలో కాలిపోయిన సిగరెట్ల కుప్పగా కనిపిస్తున్నాయి. హాస్ని కోసం వెతికే టైంలో చేతులకి గాయాలవ్వటం వల్ల అతని 2 చేతులకి బ్యాండేజ్ వేసి ఉంది. అంత డిమ్ లైట్లోనూ విరాట్ మొహం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ అతని మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించడం లేదు. విరాట్ ఇలా అయిపోవడం దాస్ని చాలా షాక్కి గురిచేసింది. ఆ రోజు హాస్ని మహేంద్ర కౌగిల్లో ఉండటం అక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు చూశారు. తన భార్య వేరే వాడి కౌగిల్లో ఉండగా అంతమంది చూడటం, ఆమె గురించి మాట్లాడుకోవడం ఎవరైనా ఎలా భరించగలరు? దాస్ దీర్ఘంగా నిట్టూరుస్తూ విరాట్ దగ్గరికి వస్తూ, సార్ ఏంటి ఇంకా ఇలానే ఉన్నారు? టైం చూసారా ఎంత అయిందో? మీరు 2 డేస్ నుంచి ఫుడ్ తినట్లేదు, నిద్ర కూడా పోవట్లేదు, ఇలా అయితే ఎలా అని కొంచెం బాధగా అన్నాడు. తను ఎలా ఉంది అంటూ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగాడు విరాట్ అడిగింది హాస్ని గురించి అని అర్థమయ్యి, మేడం బాగానే ఉన్నారు సార్, ఇవాళ కూడా ఫుడ్ తిన్నారు అని అబద్ధం చెప్పాడు దాస్. తను ఎలా చెప్పినా హాస్ని వినదని విరాట్కి బాగా తెలుసు.
అందుకే చిన్నగా నవ్వి, నా బేబీకి నాకు ఎదురు తిరగడం తెలియదు అని అన్నాడు విరాట్. హాస్ని తన ముందు విడాకుల గురించి మాట్లాడదని నిర్ణయానికి వచ్చాడు. విరాట్కి తన కూడా హాస్ని డ్రగ్ ఇవ్వడం వల్లనే మహేంద్రను అడ్డుకోలేకపోయిందని అనుకుంటున్నాడు. లేకపోతే తనను దాటి మహేంద్ర పేరును తలుచుకోవడానికి కూడా ఆమె భయపడుతుందని విరాట్కి తెలుసు. కానీ విరాట్ బాధ అంతా ఇన్నాళ్ళు కలిసి ఉండి కూడా తన్ను గుర్తుపట్టలేక హాస్ని మహేంద్ర పేరును కలవరించడం. విరాట్ మొహంలో కోపం ఇంకా పెరిగిపోయింది. కళ్ళు ఎర్రని నిప్పుల్లా ఉన్నాయి. విరాట్ మళ్ళీ స్మోక్ చేస్తూ, ఇంతకీ నేను చెప్పిన విషయం ఏం చేశావు అని గంభీరంగా అడిగాడు. దాస్ విరాట్ని రెస్ట్ తీసుకోమని చెప్పాలనుకున్నా లోపే విరాట్ ఈ విషయం అడగటంతో వెంటనే, సార్, విల్లా దగ్గరికి వెళ్ళి అక్కడ అంతా చెక్ చేశాను. అక్కడ విల్లాని పేల్చడానికి బాంబ్స్ యూజ్ చేసినట్టు అర్థమైంది. కానీ విచిత్రం ఏంటంటే విల్లా అంతలా శిథిలమైపోయినా అక్కడ ఏ ఒక్కరికి కూడా చిన్న గాయం కూడా కాలేదు. నాకెందుకు చాలా డౌట్గా ఉంది సార్ అని ఆలోచిస్తూ అన్నాడు దాస్. దాస్ చెప్పిన మాటలు వింటున్న విరాట్ ఏం మాట్లాడలేదు. తను ఊహించినట్టే జరిగిందని అనుకున్నాడు. మహేంద్ర, డ్రగ్స్, బాంబ్స్, విల్లా కూలిపోవడం, ఇలా ప్రతిదీ ఒకదానికొకటి లింకప్ చేస్తూ ఆలోచిస్తున్న విరాట్కి కొన్ని అనుమానాలు వచ్చాయి. హాస్ని డ్రగ్ తీసుకోవడం జస్ట్ బై మిస్టేక్ జరిగింది. మరి విల్లాలో బాంబు పెట్టింది ఎవరు? ఆ అవసరం ఎవరికుంది అని ఆలోచిస్తున్న విరాట్కి డోర్ చప్పుడు రాగానే విసుగ్గా తల తిప్పి చూశాడు. విరాట్ చూపుకే భయపడ్డ బాడీగార్డ్, సార్, మీకోసం రాజేంద్ర గారు వచ్చారు, మిమ్మల్ని కలవాలని అడుగుతున్నారు అని చెప్పాడు. సార్, రాజేంద్ర గారు ఈ టైంలో మిమ్మల్ని కలవడానికి రావడం ఏంటి? టైం తెల్లవారుజామున 4 అయింది. అతను నైట్ అంతా నిద్రపోకుండా మిమ్మల్ని కలవడానికి రావడం ఏంటి అని అయోమయంగా అన్నాడు దాస్. దాస్ మాటలకి విరాట్ అస్సలు రియాక్ట్ అవ్వలేదు. కానీ అతని ఎక్స్ప్రెషన్లోనే విషయం ఏంటో దాస్ అర్థం చేసుకున్నాడు. రాజేంద్ర విరాట్ రూమ్లోకి వచ్చాడు. 60 ఏళ్ల వయసులో కొడుకు కోసం ఆరాటపడుతూ ఒక్క రాత్రిలోనే 80 ఏళ్ల వాళ్లా మారిపోయాడు రాజేంద్ర. నీరసంగా అడుగులు వేస్తూ లోపలికి వచ్చిన రాజేంద్రను చూసి, కూర్చోండి అంటూ తన ఎదురుగా ఉన్న సోఫా చూపించాడు విరాట్. అతను ఎంత సౌమ్యంగా మాట్లాడాలని ట్రై చేసినా అతని గొంతులో కఠినత్వం రాజేంద్రకు తెలుస్తూనే ఉంది. రాజేంద్ర విరాట్ ఎదురుగా కూర్చొని, అది చిన్న పని మీద నన్ను కలవడానికి వచ్చాను విరాట్. నువ్వు కూడా మెలకువతోనే ఉంటావని అనుకోలేదు. కొంచెం అర్జెంట్, అందుకే అంటూ నచ్చుకుతూ అన్నాడు. మీరు నా కోసం ఈ టైంలో ఎక్కడి వరకు వచ్చారా? అంత అర్జెంట్ మ్యాటర్ ఏంటో తెలుసుకోవచ్చా అని కూల్గా అడిగాడు విరాట్. కానీ అతని కళ్ళల్లో కోపం రాజేంద్రకి స్పష్టంగా కనిపిస్తోంది. రాజేంద్ర చేతులు నలుపుకుంటూ, 2 రోజుల నుంచి మహేంద్ర కనిపించడం లేదు, ఫోన్లో కూడా కాంటాక్ట్ దొరకడం లేదు, అందుకే వాడి గురించి నీకేమైనా తెలిసేమోనని అడుగుదామని వచ్చాను అని అన్నాడు. ఇంట్లో వాళ్ళు, మీకే తెలియకపోతే నాకలా తెలుస్తుంది వాడి గురించి? నా దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని కరాఖండిగా అన్నాడు విరాట్. విరాట్ మాటకి కంగారుగా, అంటే అది కాదు, మహేంద్ర తన ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళడం నాకు తెలుసు, అక్కడికి హాస్ని కూడా వెళ్ళిందని తెలిసింది, అందుకే మహేంద్ర గురించి హాస్నిని అడగాలని వచ్చాను, కానీ ముందు నీ దగ్గర ఒకసారి పర్మిషన్ తీసుకుంటే బెటర్ అని ఇలా వచ్చాను అని ఇబ్బందిగా అన్నాడు రాజేంద్ర. ఇన్ని తెలిసినా మీకు విల్లా కూలిపోయిన సంగతి తెలియదా అని తన పదునైన కళ్ళతో అతని వైపు చూస్తూ అడిగాడు విరాట్. విరాట్ చూపులకి రాజేంద్ర వెనులో వణుకు మొదలైంది. తన కొడుకు గురించి విరాట్ని ఎలా అడగాలో అతనికి అర్థం కాలేదు. విరాట్ మహేంద్రని కొట్టి పడేశాక మహేంద్ర ఏమయ్యాడు? అసలు విరాట్ హాస్నికి దూరంగా ఉండటానికి రీజన్ ఏంటి? మహేంద్ర నిజంగా హాస్నిపై అఘాయిత్యం చేశాడా? అసలు మహేంద్ర ఏమయ్యాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.